ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. విద్యా సంబంధిత, వ్యాపార సంబంధిత విషయాలు బాగా అనుకూలిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో కూడా అనుకూలతని సంపాదించుకోగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. వ్యవహారిక విషయాల్లో చొచ్చుకుపోయేటువంటి స్వభావం కలిగి ఉంటారు. అన్యోన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అధిక ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యవహారికంగా దూకుడుతో తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. గృహ మరమ్మతులు వంటివి ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కారాలు కూడా లభిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారికి బాగా కలిసి వస్తుంది. నూతన కొనుగోలు వంటివి కూడా బాగా లాభిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. విదేశీ సంబంధిత లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వ్యవహారికంగా నెగ్గుకు రాగలుగుతారు. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వంటివి కూడా లాభిస్తాయి. ధైర్యంతో కార్యక్రమాన్ని చేపట్టగలుగుతారు. ఫ్యాషన్ డిజైన్ రంగం వారికి బాగా లాభిస్తుంది. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారు కూడా తీసుకోగలుగుతారు. అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగానే కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఇక వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నెగ్గుకు రాగలుగుతారు. వ్యాపార విషయాల్లో పొరపాట్లు దొరుకుతాయి. ఆర్థికపరమైనటువంటి నష్టాలు కూడా ఏర్పడతాయి. మాతృ చింతన ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో దూకుడు సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి పేచీలు ప్రబలమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ప్రతికూలతని దూరం చేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు అవలీలగా కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలతని సాధించుకోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే ఉద్యోగ ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. శారీరక శ్రమ ఉన్నప్పటికీ అనుకున్నవి సాధించుకునేటువంటి ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాకాళి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో చిక్కులు ఏర్పడతాయి. అధిక ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. వ్యాపార సంబంధిత విషయాల్లో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రతికూలత ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. అభివృద్ధికి చేసేటువంటి కార్యక్రమాలు కుంటుపడతాయి. ఉద్యోగ రీత్యా కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం ప్రతికూలతని దూరం చేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు బాగా మేలుని కలిగిస్తాయి. ప్రశాంతతని పెంచుతాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే దూకుడుతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించుకోగలుగుతారు. మంచి మంచి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. పెట్టుబడుల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. క్రీడారంగం వారికి బాగా కలిసి వస్తుంది. గౌరవ మర్యాదలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగరీత్యా ఏర్పడినటువంటి సమస్యలు తీవ్రమవుతాయి. వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా విఘ్నాల్ని చవిచూస్తారు.
వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఉక్కిరిబిక్కిరి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కుటుంబపరమైనటువంటి వ్యవహారాలు సామాన్యం, ప్రయాణాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు మాత్రం ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. క్రీడారంగం వారికి కలిసి వస్తుంది. మంచి మంచి నిర్ణయాలు అన్ని రంగాల వారు కూడా తీసుకోగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. వ్యవహారిక విషయాల్లో చొచ్చుకుపోయేటువంటి స్వభావంతో విజయాలు అవలీలగా సాధించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో క్రమశిక్షణ లోపిస్తుంది. అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సమస్యలు ఏర్పడతాయి. వ్యాపార రంగంలో కూడా అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాల్ని త్వరితగతిని పొందలేకపోతారు. వ్యవహారాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ప్రతికూలతని దూరం చేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపారపరమైనటువంటి అంశాల్లో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి విఘ్నాల్ని తట్టుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి చేసేటువంటి కార్యక్రమ నిర్వహణలో మంచి అవకాశాలు దగ్గర అవుతాయి. వృత్తిరీత్యా కూడా బాగా లాభిస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విఘ్నాలు ఉన్నప్పటికీ అవలీలగా విజయాలు కూడా తోడ్పడతాయి. ఆరోగ్య విషయంలో మంచి అనుకూలత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. నూతన గృహ ప్రయత్నాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి.